రాష్ట్రంలో సంచలనం రేపుతున్నటువంటి సంఘటన ఇది. దళిత వివాహితను వివస్త్ర చేసి భౌతికంగా దాడులకు పాల్పడిన సంఘటన కామారెడ్డిలో జరిగింది. ప్రేమించి వివాహం చేసుకున్నారనే అక్కసుతోనే దాడికి పాల్పడినట్టు మనకున్నటువంటి సమాచారం. అయితే ప్రేమించిన వ్యక్తికి ఇది రెండో పెళ్లి కాగా మొదటి భార్య బంధువులు అండ్ కుల పెద్దలు ఈ దాడికి దిగినట్టుగా మనకున్నటువంటి సమాచారం. పూర్తి డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, అసలు ఏం జరిగింది ఈ సంఘటన? అండ్ ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన అంటున్నారు. ఏ రోజు జరిగింది, అసలు ఏమైంది? తలదించుకున్నటువంటి ఘటనకు కామారెడ్డి జిల్లా కేరాఫ్ మారినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. వారం క్రితం జరిగినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో గత వారం రోజుల పాటు బయటకు పొక్కలైనటువంటి వ్యవహారం గత సాయంత్రం రాత్రి వల్ల బయటకు పొక్కినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దళిత మహిళను పూర్తి స్థాయిలో సభ్య సమాజం తలదించుకునేలా దాడి జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో జరిగినటువంటి ఘటన మాత్రం పూర్తి స్థాయిలో యావత్ లోకాన్ని ఆశ్చర్యపరిచేగా మనం చూస్తున్నాం. అయితే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అక్కాపురకు చెందినటువంటి నరేష్ ఇంతకు ముందు సంధ్యతో వివాహం జరిగింది. అయితే కాలక్రమేణా కొంత కాలం గడిచిన అనంతరం కొంత ఇరువురు మధ్య అంటే భార్యాభర్తల మధ్య నరేష్ అదేవిధంగా ఈ సంధ్యల మధ్య కొంత మనస్పర్ధలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో తరచు గొడవలు పడుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే భరించలేనటువంటి నరేష్ పూర్తి స్థాయిలో సంధ్యకు దూరమైనటువంటి సిచ్యువేషన్. అయితే గత కొంత కాలంగా కొన్ని గ్రామీణ ప్రాంతంలో వాతావరణం కొంత పంచాయతీలు పెట్టి సెట్ చేసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఎటు ఈ మనస్పర్ధలు తగ్గకపోగా పెరిగినటువంటి నేపథ్యంలో ఇద్దరు కూడా దూరమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే కూలీ నాలు చేసుకుని బతికినటువంటి నరేష్ రామారెడ్డిలో రైస్ మిల్ లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలంలో ఉన్నటువంటి ఏదైతే నాగంపేట చెందినటువంటి స్రవంతితో వివాహ కొంత పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే వీరిద్దరు గత కొంతకాలంగా సహజీవనం సాగిస్తున్నారు. రామారెడ్డిలో అంటే ఈ రామారెడ్డి కేంద్రంగా కావచ్చు, చుట్టూ పరిసర ప్రాంతంలో గత కొంతకాలంగా నరేష్ మొదటి భార్య వీళ్ళ ఇద్దరి ఆచూకీ కోసం వెతుకుతూ వస్తుంది. ఆచూకీ కనుగొన్నటువంటి మొదటి భార్య సంధ్య తన కుటుంబీకులతో ఇంటి నరేష్ అదేవిధంగా ప్రస్తుతం స్రవంతి ఉన్నటువంటి ఇంటికి వెళ్లారు. తలుపు నెట్టారు. ఇద్దరు ఒకేసారి ఆ ఇంట్లో గమనించినటువంటి సంధ్య పూర్తి స్థాయిలో తనతో పాటు తన కుటుంబీకులతో భౌతిక దాడికి దిగబడ్డారు. పూర్తి స్థాయిలో వివస్త్రం చేశారు. అంటే ఒంటిపైనటువంటి బట్టలను తొలగించి మరీ పూర్తి స్థాయిలో అంటే శరీరంలో ఉన్నటువంటి ప్రైవేట్ భాగాలలో కారం పొంది చల్లుతూ పూర్తి స్థాయిలో భౌతిక దాడులకు తెగబట్టినటువంటి ఘటన పలువురిని కలిసివేసినటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో గ్రామస్తులు కూడా కొంత మౌనంగా ఉంటూ వస్తున్నారని తెలిసింది. అయితే ఇదే విషయం కనుక బయటకు చెప్పినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తామంటూ కూడా బెదిరింపులుగా పాల్పడినటువంటి పరిస్థితి అయితే మనకు చూసాము. అయితే ఇదే వ్యవహారానికి సంబంధించి ఆ బాధితులు నరేష్ కావచ్చు, అదేవిధంగా స్రవంతి ఇద్దరు కూడా మొన్న అంటే పోలీసులు కూడా సంప్రదించారని తెలిసింది. పోలీసులు ఈ విషయంలో కొంత ప్రేక్షక పాత్ర వహించాలనేటటువంటి వాదన కూడా మనకు ప్రధానంగా వినిపిస్తుంది. సార్ ఎందుకు అంటే ఓకే, పోలీసుల వరకు పోలేదేమో అనుకున్నాం ఇన్సిడెంట్, కానీ వీళ్ళు కంప్లైంట్ కూడా చేసినా కూడా ఎందుకని పోలీసులు ఎట్లా అంటే వాళ్ళ కేస్ వాళ్ళ కంప్లైంట్ ఎందుకు తీసుకోలేదు, ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు ఒకటి. అండ్ కలిసివేసే దృశ్యాలు ఉన్నాయి కాబట్టి మేము నిజంగానే ఆ విజువల్స్ చూపించలేకపోతున్నాం. వ్యూవర్స్ అనుకుంటారేమో అసలు ఏం జరిగింది ఏంటి అనేది, బట్ రియల్లీ కలిసివేసే దృశ్యాలు ఉన్నాయి కాబట్టి మేము చూపించలేకపోతున్నాం. అత్యంత దారుణమైనటువంటి సంఘటన అది. సో రాజు, అసలు పోలీసులు చర్యలు తీసుకోకపోవడానికి రీజన్ ఏంటి? మీరు అన్నట్టుగా ఈ వారం క్రితం జరిగినటువంటి సంఘటనకు సంబంధించి వాళ్ళు భౌతిక దాడులకు తెగబడుతూ నరేష్ అదేవిధంగా స్రవంతులపై భౌతిక దాడులకు దిగుతూ కారం పొడి చల్లుతూ పూర్తి స్థాయిలో ఇద్దరిని నగ్నంగా ఊరేగించి అదే ఊర్లో రామారెడ్డిలోనే ఒక చౌరస్తాలో వీరిద్దరిని తాళ్లతో కట్టేయడం జరిగింది. రాత్రి అంటే దాదాపు 12 గంటల పాటు వీరంతా రాత్రంతా కారు చిమ్మ చీకట్లో అదే చౌరస్తాలో వీళ్ళు ఆ చెట్టు కట్టేశారని మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే అక్కడ నుంచి ఉదయం పూట గ్రామస్తులు కొంతమంది లేచి ఇంత ఘోరం జరిగింది అనేటటువంటి వాదనతో వారు కొంత వీళ్ళకు సహకరించాలి. నేపథ్యంలో మరికొంతమంది గ్రామస్తులు వారికి ఎందుకు సహకరించారంటే కూడా కొంత హుకుం కూడా జారీ చేయడం జరిగింది. కొంత కోపద్రేకులే కూడా వారిని వారించడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి సభ సమాజంలో ఉన్నాం, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని చెప్పేసి కొంతమంది స్పందించారు. ఈ క్రమంలోనే వీరిద్దరిని కొంచెం వారికి బట్టలు ఇవ్వడం జరిగింది. అయితే తాళులను కట్టించిన నేపథ్యంలో విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తదనంతరం కొంతమంది గ్రామస్తులు ఈ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారని తెలిసింది. అయితే పోలీసులు మాత్రం ఈ వ్యవహారానికి సంబంధించి ప్రేక్షక పాత్ర వహించారు. ఎందుకంటే అది వ్యక్తిగతమైనటువంటి విషయాలు కాబట్టి మేము ఏం చేయాలంటే పోలీసులు బలంగా వారించాలని కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో మరి వారికి ఎవరు సహకరిస్తారు, ఇంత
వివక్షకు గురై అదేవిధంగా అమానవీయ ఘటనకు కేరాంతలు ఇచ్చినటువంటి ఇద్దరు ఎవరైతే సహజీవనం చేసినటువంటి నరేష్ శ్రవంతులను ఎవరు హక్కున చేర్చుకుంటారు, వారికి ఏదైనా న్యాయం చేయాలంటే కూడా కొంతమంది గ్రామస్తులు కూడా వాదించారని తెలిసింది. ఈ క్రమంలోనే పోలీసులు కూడా పూర్తిలో నిర్వీర్యం చేశారని తెలిసింది. అయితే గ్రామానికి చెందినటువంటి మరికొంతమంది సంధ్య తరపున కొంతమంది వారి సైడ్ కూడా ఉన్నారని తెలిసింది. ఈ క్రమంలో కొంత చేతులు కూడా చేతులు మారాయని కూడా ఈ వ్యవహారానికి సంబంధించి కొంత బయటకు పొక్కుతూ వస్తుంది. మరి నిజాలు ఏందో మనం పోలీసుల విచారణలో కానీ ఇప్పుడు పూర్తిగా ఈ వీడియో అయితే వైరల్ గా మారిపోయింది రాజు. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరికీ అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ అందరూ ఆ వీడియో కూడా చూసి ఉండుంటారు. అయినా సరే పోలీసులు చర్యలు తీసుకోకపోతే మరి అంటే సుమోటోగా ఇట్లాంటి కొన్ని కేసెస్ని టేకప్ చేస్తూ ఉంటారు. సుమోటోగా తీసుకుంటే ఒకవేళ నిజంగానే ఏం జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రాజు? వాస్తవం చెప్పాలంటే జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతోనే ఈ వ్యవహారం అంతా బట్టబయలైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. భౌతిక దాడులకు తెగబడినటువంటి నేపథ్యంలో వాళ్ళు వీడియో చిత్రీకరించి మరీ పూర్తి స్థాయిలో వాటిని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం కూడా చేశారని తెలిసింది. అనూహ్య పరిణామాల మధ్య అంటే ఎవరు సోషల్ మీడియాలో పెట్టారనేది కూడా మనకి ఇప్పటికీ క్లారిటీ లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా మీడియా కూడా పాకినటువంటి పరిస్థితి ఉంది. ఇదే క్రమంలో ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులకు కూడా కొంత ఒత్తిడి అయితే పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారికి జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు నిర్వీర్యం చేశారు, వారందరినీ దగ్గర తీసివేసి ఆదుకోవాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ఎందుకు నిర్వీర్యం అయిపోయింది, పోలీసుల తీరుపై అయితే స్థానికులు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ సభ్య సమాజానికి సంబంధించి కూడా పోలీసులు తమ విధులను విస్మరించారు అనేటటువంటి వాదనలు తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విచక్షణ రహితటువంటి దాడులకు సంబంధించి మొట్టమొదటిసారి కామారెడ్డి నూతన జిల్లాలో ఈ వ్యవహారం బట్టబయలు కావడంతో కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సభ్య సమాజం మాత్రం పూర్తి స్థాయిలో ఆలోచింపజేసేటటువంటి ఘటన అని చెప్పొచ్చింది. పోలీసులకు సంబంధించి వారి విధులను నిర్వీర్యం చేశారు. కొంతమంది ఒత్తిడిలకు పోలీసులు కూడా లొంగిపోయినటువంటి వాదనలు కూడా తెర మీదకి వస్తున్నాయి. స్వామి ఆల్ రైట్ రాజు, మొత్తం మీద అది రాష్ట్రంలో అయితే సంచలనం క్రియేట్ చేస్తున్నటువంటి ఘటన ఇది. ఒక దళిత వివాహితను వివస్త్రను చేసి భౌతికంగా దాడులకు పాల్పడిన సంఘటన కామారెడ్డిలో అయితే చోటు చేసుకుంది. ఇప్పటి వరకు పోలీసుల నుంచి ఎట్లాంటి రియాక్షన్ అయితే రాలేదు. అండ్ అక్కడ గ్రామ పెద్దలు ఆర్ అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ పెద్దల దగ్గర కూర్చొని సాల్వ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది అంటున్నారు. కానీ దాడి మాత్రం అత్యంత అమానవీయంగా జరిగింది. సో ఆ విజువల్స్ కూడా నిజంగానే కలిచివేసే విధంగా ఉన్నాయి. మరి వీటిపైన సుమోటోగా ఏమైనా కేసు టేకప్ చేసి ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.